హలో ఎవ్రీవన్. ఈరోజైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరొచ్చాము. ఇక్కడ చూడండి ఎన్ని కాయలున్నాయో. ఇవన్నీ కూడా నారింజ కాయలండి. చెట్టు నిండా కాయలే. కాయలన్నీ కూడా బాగా పండిపోయి రాలిపోతున్నాయి. ఇంకా కాయలన్నీ కూడా రాలిపోతున్నాయి కదని చెప్పి కొన్ని కాయలైతే కోసేస్తున్నాము. ఇలా 4 చెట్లున్నాయి. 4 చెట్ల కాయలు కూడా కోస్తున్నాము. ఇవి తీయగా ఉంటాయండి కాయలు. ఈ సీజన్‌కి నారింజ కాయలు తీగలైతే బాగా దొరుకుతాయి. నాకైతే బాగా కోల్డ్ చేసింది. సో, అందుకనే కొన్ని కాయలైతే కోసి ఇంటి దగ్గర ఎవరికైనా ఇద్దామని చెప్పి కోస్తున్నాను. అక్కడ పిల్లలు కనిపిస్తే వాళ్ళకు కూడా కొన్ని కాయలైతే కోసిచ్చాను. నేను ఎప్పుడొచ్చినా కూడా వెజిటబుల్స్ గానీ, ఫ్రూట్స్ గానీ తీసుకుని వెళ్తానే ఉంటాను. ఈ వీడియోలో నేను మొత్తం చూపించట్లేదు కాయలు కోసినట్టుగా. టైం పట్టిద్దని చెప్పి కొన్ని కాయలైతే ఇంకా మా వాళ్ళు కోస్తున్నారు. ఇంకా కోయాల్సినవైతే ఇవైతే రాత ఉసిరికాయలనమాట. పెద్ద ఉసిరికాయలు అంటారు కదా అవి. ఇవి నాటివి ఇంకా తయారవుతాయి. నాకు అందిన మాత్రమే నేను కోస్తున్నాను. ఇంకా కొన్ని కాయలైతే పైనున్నయి అవి కర్రతో కోస్తున్నారు. ఇవి రామఫలాలు. చిన్న చిన్న పిందెలైతే చాలా ఉన్నాయి. ఇంకా తయారవుతాయి అన్నమాట కాయలు ఇంకా ఇవి.